విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రముల ఉపసంహారమంత్రములను ఉపదేశించుట బాలకాండ 28వ సర్గ శ్రీ వాల్మీకి రామాయణం. శ్రీరాముడు శుచియే ఆస్త్రములను స్వీకరించి మిగుల సంతసించినవాడై మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహము వలన ఆస్త్రములను బడసితిని. ఇప్పుడు సురాసురులు సైతము నన్నెదుర్కొనజాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను గూఢ ఉపదేశింపుము. శ్రీరాముడిట్లు పలుకగా వ్రతనిష్ఠుడు, పవిత్రుడు మహామునియు అయిన విశ్వామిత్రుడు ఎంతయు సంతసించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యనులగూడ ఉపదేశించెను. ఓ రాఘవ, సత్యవంతము, సత్యకీర్తి, ధృష్టము, రభసము, ప్రతిహారతరము, పరాముఖము, అవాముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృశనము, నైరాస్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహువు, మహాబాహువు, నిష్కులి, విరుచి, సార్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసోమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వరణము ఇవియన్ నీయును ఉపసంహారక విద్యలు. ఓ రామ, ఇంతకు ముందు భృశాశ్వతనయుల అస్త్రరూపమంత్రములను నీకు ఉపదేశించియుంటిని. ఈ సత్యవంతము, సత్యకీర్తి మొదలగునవి లోగడ ఉపదేశించిన దండచక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును. వీటిని పొందుటకు నీవు అర్హుడవుగావ గైకొనుము. నీకు భద్రమగుగాక. అంతటా రాముడు అట్లే అని ప్రసన్నచిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను. అవియును శ్రీరాముని జేరెను. మంత్రస్వీకారానంతరము ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి. వారి దేహములు ఆ దివ్యతేజస్సులతో విలసిలుచు కాఠిన్యము గలిగియుండెను. అవి ఆహ్లాదకరములు. వారిలో కొందడు అగ్నివలెను, కొందడు పొగవలెను, మడికొందడు సూర్యచంద్రులను బోలియు భాసిల్లిచుండిరి. వారు అందజను అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇట్లు భాషించిరి. ఓ నరోత్తమా, ఇచటనున్న మేమందరము నీ దాసులము. నీకు ఏమి చేయవలెనో ఆదేశింపుము. అంతట రఘునందనుడు, మీరు నా స్మృతి పదమున మసలుచూ కార్యావసరములయందు సహాయపడు చుండుడు. ఇక మీరు మీ అభీష్టస్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను. అంతట వారు అట్లే యని పలికి శ్రీరామునకు ప్రదక్షిణమొనర్చి ఆయన నుండి సెలవుగైకొని తమ యథాస్థానములకు చేరిరి. సర్వశుభలక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశముననుసరించి సర్వశ్రేష్ఠములైన ఆస్త్రమంత్రములను, వాట్యుపసంహారమంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను. ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచునే విశ్వామిత్ర మహామునితో మృదుమధురముగా ఇట్లనెను. ఓ మునీశ్వర, ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్షసమూహము విలసిల్లుచున్నది. దీనిని గూర్చి తెలిసికొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. ఇది వివిధ మృగములతో గూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చటగొలుపుచున్నది. ఇచట నానావిధములైన పక్షుల కిలకిలారావములు వీనుల విందు గావించుచున్నవి. ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని గూర్చుచున్నది. కనుక భయంకరమైన తాటకావనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమము ఎవరిదో వివరముగా తెలుపుడు. ఓ మహాముని, పాపాత్ములను, బ్రహ్మహత్యలు చేయువారును, దుర్మార్గులను, దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నము కలిగించుటకే వచ్చెడి ప్రదేశమేది. పూజ్యుడవైన ఓ బ్రహర్షి, ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యమును రక్షింపవలసిన ప్రదేశమేది. ఓ మునీశ్వర, ఈ విషయములను అన్నింటి వినగోరుచున్నాను. దయతో తెలుపుడు.